భగవంతుడే తెలియనప్పుడు ఇలాంటి మాటలన్నీ వస్తాయి. ఇక్కడ ఈ బ్రిటిష్ కాలం నాటి చరిత్రను ఒకసారి ఆయన తిరిగి చూడాలి. ఈ డిక్లరేషన్ ప్రక్రియ అనేది హిందువు పెట్టింది కాదు, వెంకటేశ్వర స్వామి పెట్టింది కాదు. ఇది 1810వ సంవత్సరం, అంటే అప్పుడు బ్రిటిషర్లు ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు మీద దేశమంతా విస్తరిస్తున్నటువంటి సందర్భంలో తిరుమల తిరుపతి దేవస్థానం అప్పుడు హిందువుల చేతుల్లో లేదు. తురుష్కులు దండయాత్ర చేసినప్పుడు ఆర్కాడ్ నవాబ్ అనేటువంటి ఆ నవాబు చేతిలో, ఆయన పేరు కూడా మహమ్మద్ అలీ ఖాన్ వాలాజా, ఆయన తిరుమలని పూర్తిగా కబ్జా చేసుకుని ఆయన చేతిలో పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకున్నాడో బ్రిటిషర్లే చెప్పారు. ఆయన అప్పుల పాలవుతూ ఉంటే తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులు మొత్తం కాజేసేసి తిరుపతిని ఒక నిర్జీవమైన ప్రాంతంగా మార్చే ప్రయత్నం చేశారు. దాన్ని గ్రహించి ఈస్ట్ ఇండియా కంపెనీని నడుపుతున్నటువంటి బ్రిటిష్ సైన్యం అక్కడ వచ్చినప్పుడు ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటనలో ఒక సైనికుడు, లీ విలియర్స్ అనేటువంటి ఒక సైనికుడు గాయపడి చనిపోతాడు అనుకున్నప్పుడు అక్కడ ఒక పిల్లాడు, 12 ఏళ్ల కుర్రాడు, అతని నామాలు ధరించున్నాడు, టీ పట్టుకొచ్చి ఇచ్చి వెంకటేశ్వర స్వామి గురించి చెప్పి దండం పెట్టుకోమన్న తర్వాత అతనికి సహజంగా ఆరోగ్యంలో మెరుగుపడింది. ఇది వాళ్ళు రాసుకున్న చరిత్ర, ఇదేది పరిపూర్ణానంద రాసింది కాదు, ఇది ఎవరో హిందువులు తయారు చేసి పెట్టింది కాదు. ఇది మీరందరూ వెళితే మీరు పూర్తిగా ఇది లోపల దొరుకుతున్నటువంటిది. ఇది నేను కూడా అలా సేకరించింది. ఆయన ఆరోగ్యం బాగుపడిన తర్వాత ఆయన పక్కనే ఇదంతా గమనించినటువంటి సర్ థామస్ మన్రా, కల్నల్ జియో స్టార్టర్ అనేటువంటి ఇద్దరు ప్రధానమైనటువంటి ఆ శిబిరంలో ఉన్నటువంటి వ్యక్తులు గుర్తించి వాళ్ళు కూడా ముగ్గురు వెంకటేశ్వర స్వామికి పరమ భక్తులయ్యారు. ఈ విషయాన్ని బ్రిటిష్ కంపెనీకి చెప్పినప్పుడు, బ్రిటిష్ రూలర్స్ కి చెప్తే అప్పుడు చిత్తూరుకి కమిషనర్ గా ఉన్నటువంటి బ్రూస్ ఫోర్డ్ అనేటువంటి వ్యక్తి ఆ ఆర్కాడ్ నవాబు చేతిలో నుంచి దాన్ని తీసుకుని దానికి కొన్ని డిక్లరేషన్స్ తయారు చేసి 42 కీలకమైనటువంటి పాయింట్లు పెట్టి ఎవ్వరూ దేవాలయాల వ్యవస్థ జోలికి వెళ్ళకూడదనేటువంటి కఠినమైనటువంటి ఒక పాయింట్ పెట్టాడు. ఏ ప్రభుత్వము వెళ్ళకూడదు, ఏ ప్రభుత్వ అధికారి వెళ్ళకూడదు. కానీ అక్కడ విధి విధానాలు ఏవైతే జరుగుతున్నాయో దేవాలయాల విధి విధానాల్లో ఎవరు వేలు పెట్టకూడదని స్ట్రాంగ్ గా పాయింట్లన్నీ తయారు చేసి 42 పాయింట్లతో ఒక డిక్లరేషన్ రాసి ఆ తదుపరి ఆ డిక్లరేషన్ లో పొందుపరిచినటువంటి ప్రధానమైన అంశం ఏంటంటే ఎవరైనా సరే నాన్ హిందూస్, అంటే అది క్రైస్తవులు అవ్వచ్చు, మహమ్మదీయులు అవ్వచ్చు, నాస్తికులు అవ్వచ్చు, ఎవరైనా సరే ఎప్పుడైనా వాళ్ళకు ఒక నమ్మకం కలిగి ఆ దేవుణ్ణి దర్శించుకోవాలని వెళ్ళినప్పుడు స్వచ్ఛందంగా అక్కడ వాళ్ళు సంతకం పెట్టాలి. మే హిందువులం కాము, అయినప్పటికీ ఈ దేవుడి పైన నమ్మకంతో ఈ దేవాలయంలో జరిగేటువంటి కార్యక్రమాలపై మాకున్న ఆదరణతో, గౌరవంతో మేము వీటన్నిటిని అంగీకరిస్తూ వేటి నియమాల్ని ఉల్లంఘించకుండా దర్శనం చేసుకుంటాము అనేటువంటి ఒక డిక్లరేషన్ రాసివ్వాలి అని హిందువులు పెట్టలేదు, ఏ పీఠాధిపతులు పెట్టలేదు, వెంకటేశ్వర స్వామి పెట్టలేదు. నాని, నువ్వు బాగా అర్థం చేసుకుంటే హిందువులకి నాని అనే తేడాలు లేవు.